మీకు తెలుసా మన శరీరంలో ఒక అవయవం టచ్ చేస్తే మళ్ళీ రీజనరేట్ అవుతుంది. అంతే అండి. నేను మీ హోమియోపతి డాక్టర్ అజయ్, పిఎన్ఆర్ దర్శిని హోమియోపతి క్లినిక్. ఈ రోజు ప్రపంచ లివర్ దినోత్సవం. సో ఈ ఇయర్ థీమ్ ఏంటంటే సాలిడ్ హ్యాబిట్స్ స్ట్రాంగ్ లివర్. మన అలవాట్లు ఏవైతే మంచిగా ఉంటాయో ఆ లివర్ యొక్క హెల్త్ దాని మీదే బేస్ అయింది. సో రెగ్యులర్ గా ఫిజికల్ యాక్టివిటీ ఉండాలి, జంక్ ఫుడ్ అలాంటివన్నీ అవాయిడ్ చేసుకోవాలి, స్ట్రెస్ తగ్గించుకోవాలి, ఆల్కహాల్ ఇంటేక్ తగ్గించుకోవాలి. లివర్ ఫంక్షన్స్ తెలుసుకుందాం. ఫస్ట్ ఏంటి? లివర్ మెటాబాలిజం, ఫ్యాట్ కూడా స్టోర్ చేసుకుంటాం. నెక్స్ట్ బయల్ ప్రొడక్షన్ చేస్తుంది, డైజెషన్ కోసం యూజ్ అవుతుంది. నెక్స్ట్ కొన్ని విటమిన్స్ ని స్టోర్ చేసుకుంటుంది, అలాగే మినరల్స్, కాపర్, ఐరన్ ఇలాంటివి స్టోర్ చేసుకుంటుంది. రెడ్ బ్లడ్ సెల్స్ మేనేజ్మెంట్ చేస్తుంది, ఇమ్యూన్ పరంగా సపోర్ట్ చేస్తుంది. ఇలా మల్టిపుల్ ఫంక్షన్స్ ఉన్నాయి లివర్. లివర్ ఫంక్షన్ కనుక డిస్టర్బ్ అయితే ఫస్ట్ వచ్చే సిమ్టమ్స్ ఏంటో చెప్తున్నాను. అది ఏ డిసీజ్ అయినా లివర్ సంబంధించి. ఫస్ట్ ఏంటంటే జాండీస్. జాండీస్ అనేది డిసీజ్ కాదు, అదొక లక్షణం. మన బ్లడ్ లో బిలిరూబిన్ లెవెల్స్ అని పెరిగిపోతాయి. బ్లడ్ టెస్ట్ లో ఈ కంజక్టివ్ ఐ అంటే కళ్ళు అనేది పసుపు రంగులో మారుతాయి, గోళ్ళ పసుపు రంగులో మారుతాయి, చర్మం కూడా పసుపు రంగులో మారే అవకాశం ఉంటుంది. చర్మం దురదలు పడుతూ ఉంటుంది. అలాగే మన డైజెస్టివ్ డిస్టర్బెన్సెస్ ఎక్కువ ఉంటాయి, అరుగుదల సరిగ్గా ఉండదు, యూరిన్ డార్క్ కలర్ లో ఉంటుంది, మోషన్ సరికి లైట్ పేల్ కలర్ లో ఉంటుంది. ఇండియాలో లివర్ సంబంధించి 2 డిసీజెస్ హైయెస్ట్ పొజిషన్ లో ఉన్నాయి. ఒకటి నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్ NAFLD, ఇంకొకటి వైరల్ హెపటైటిస్. ఈ వైరల్ హెపటైటిస్ అంటే హెపటైటిస్ ABCD. సో ఈ వైరస్ వల్ల మన లివర్ అనేది ఇన్ఫెక్ట్ అవుతూ ఉంటారు. సో కంటామినేటెడ్ వాటర్, కంటామినేటెడ్ ఫుడ్, కంటామినేటెడ్ నీడ్స్ అండ్ బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్ వాళ్ళకి ఏదైనా హెపటైటిస్ ఉన్న స్ప్రెడ్ అవడం, నెక్స్ట్ సెమెన్ ద్వారా, నెక్స్ట్ బాడీ ఫ్లూయిడ్స్ వల్ల వాళ్ళకి ఆల్రెడీ హెపటైటిస్ ఉంటే వైరల్ హెపటైటిస్ అది ఒక నుంచి ఒకరికి స్ప్రెడ్ అవుతుంది. ఇవన్నీ రీజన్స్ అన్నమాట. నెక్స్ట్ ఈ NAFLD అనేది ఆల్కహాల్ వల్ల డ్యామేజ్ లివర్ కన్నా ఈ కేసెస్ ఎక్కువ ఉన్నాయి. ఎందుకని? ఫస్ట్ మనకి ఇర్రెగ్యులర్ టైమింగ్స్ ఆఫ్ ఫుడ్ మనం టైం తీసుకోము. అలాగే లేట్ నైట్స్ ఎక్కువగా ఫుడ్ తినడం అలాంటివి చేస్తూ ఉంటాం. జంక్ ఫుడ్స్, బయట ఫుడ్ ఎక్కువ తీసుకుంటూ ఉంటాం. ఎక్కువగా మనం ఈ షుగరీ ఫుడ్స్ కానీ, జ్యూసెస్ కానీ, సోడాస్ కానీ, ఇవన్నీ ఫ్రెంచ్ ఫుడ్స్, ఇవన్నీ వల్ల అంటే ఫ్యాట్ స్టోరేజ్ అనేది ఎక్కువ ఉంటుంది లివర్లో. సో ఈ వైరల్ హెపటైటిస్ అయినా, ఈ నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిజీజ్, వీటన్నిటి వల్ల ఫస్ట్ లివర్ అనేది ఇన్ఫెక్షన్ అవుతుంది. నెక్స్ట్ ఫైబ్రోసిస్, లివర్ అనేది గట్టి పడుతుంది. నెక్స్ట్ లివర్ సిరోసిస్, లివర్ అనేది పీస్గా మారిపోతుంది. నెక్స్ట్ లివర్ ఫెయిల్ అయిపోతుంది. ఈ ఫైబ్రోసిస్ స్టేజ్ వచ్చేసరికి లివర్ రీజనరేషన్ అనేది ఆగిపోతుంది. కొన్ని కాపాడుకోవడం కోసం కొన్ని యాంటీ ఆక్సిడెంట్ ఫుడ్స్ చూద్దాం. ఫస్ట్ పసుపు, బెస్ట్ యాంటీబయాటిక్, యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువ ఉంటాయి. బ్లాక్ పెప్పర్, ములక్కాయ, జాంకాయ, దానిమ్మ, నెక్స్ట్ బీట్రూట్, కొన్ని నట్స్, ఫ్లాక్ సీడ్స్. సో వీటన్నిటిలో యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువ ఉంటాయి. ఇవి లివర్ ఫంక్షన్కి హెల్ప్ అవుతుంది. 50% ఫైబర్ రిచ్ ఫుడ్స్, అలాగే ఆకుకూరలు, కూరగాయలు, సలాడ్స్ ఉన్నాయి. 25% ప్రోటీన్ సంబంధించి నాన్ వెజ్, ఎగ్, చికెన్, మీట్, ఇలా. ఇంకో 25% ఫ్రూట్స్. సో ఇలా బ్యాలెన్స్డ్ మీల్ అనేది మనం ఎప్పుడు అరేంజ్ చేసుకోవాలి. హోమియోపతి యొక్క పరిధి ఏంటి? ఫ్యాటీ లివర్ కేసెస్లో ఫ్యాటీ లివర్ తగ్గుతాయి. హెపటైటిస్ ఉన్న కేసులు ఆ వైరల్ లోడ్ ఏదైతే తగ్గుతుంది. CD4 కౌంట్ పెరిగే ఛాన్స్ ఎక్కువ ఉంది, ఎందుకంటే న్యాచురల్ మెడిసిన్స్ కాబట్టి. నెక్స్ట్ ఈ ALT, ASD ఉన్నాయి కదా లివర్ ఫంక్షన్ టెస్ట్లో,